సక్సెస్. ఇంకా లోపలికి పెట్టాలి నాకు తెలిసి కదా. చిన్నప్పటి నుంచి కావాలా అని అడిగిన రోజులు లేవు వద్దు కదా అని అడుగుతావు కదా. హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రజెంట్ అయితే మా ఇంట్లో ఉన్నాను మామ, నెల్లూరులో. ఈ రోజు రిటర్న్ అవుతాను అనమాట. రిటర్న్ అయ్యే వీడియో అంతా సపరేట్గా రేపు వస్తుంది. అండ్ ఈ రోజు మందలు ఏంటంటే నేను మా అక్క కలిసి బయటికి వెళ్తాను. దానికంటే ముందు చెట్టు వేయాలన్నమాట. మా అమ్మ నిన్న ఒక చెట్టు దొంగతనం చేసుకొచ్చింది, మీరు లాస్ట్ వీడియోలో చూసుంటారు. ఆ చెట్టు ఇప్పుడు ప్లాన్ చేయాలన్నమాట. టైం వచ్చి 1 గంట అవుతుంది. ఎండలో ప్లాన్ చేయాలి. ఇప్పుడు ఎలా చేస్తాం ఏంది కదా అని అన్ని చూపిస్తాను. వీడియో లాస్ట్ లో చూసేయండి, ఓకే? ఏమ్మా పా చెట్టు వేయాలని చెప్పావు. ఇదే అనమాట మామ. దీన్ని వచ్చి బెంగళూరు ఏదో అంటారంట. దీన్ని ఏమంటారు? బెంగళూరు పప్పాకంట. ఇది నేను అది దొంగతనం చేసుకొచ్చిన చెట్టు. అది దీన్ని కట్ చేసి దీనిలో వేయాలన్నమాట. అది ఇప్పుడు ప్లానింగ్ ప్రజెంట్. దాని తర్వాత బయటకు వెళ్తాను నేను మా అక్క. రా కట్ చేద్దాం. మేము జాలి కూర్చోంటే సరేలే రా, కానీ ఇంకొంచెం పని చేయి, బయటికి పోదాం త్వరగా. ఈ పైన ఈడవరకు కట్ చేయాలి మామ. కాకపోతే ఈ కత్తితో కట్ అవ్వదు అనమాట. అందుకని వేడి చేస్తున్నా, కొంచెం హీట్ కైనా కట్ అవ్వద్దని. చూద్దాం కట్ అవుద్దా లేదా అని. సక్సెస్. చాలు కదా, చాలులే. ఎందుకు ఇంక దాంట్లో ఏమన్నా తీసుకో మట్టడానికి. సరిపోద్దా చాట? విరిగిపోద్దేమో. అమ్మాన్ చేసుక కష్టపడుతున్నావు కానీ ఈ పని నిన్న మొన్న పెట్టుకున్నా పోయినది కదా తీసుక. ఈ రోజే బయలుదేరాలన్నమాట నేను. ఈవినింగ్ 5 o'clock ట్రైన్. చాలే అమ్మా, ఇంతకన్నా నీళ్ళు పోస్తే తక్కువ అయిపోతుంది. ఓ మోయబల్లా మళ్ళీ. దీనికి బొక్కలేయడం మర్చిపోయామమ్మా మనం. కింద హోల్స్ పెట్టాలి. కాల్చుకొని రాపో. ఎట్లా కాలిపోయింది అసలు. ఫస్ట్ కొంచెం నీళ్ళు పోయి మొత్తం అయినా లోడాలి కదా ఫస్ట్. నేను అప్పుడే చెప్పా, అంత మట్టు పర్లేదు, ఏం కాదు. అంత లోపలికి మళ్ళీ లోడపల్లి. ఎప్పుడు ఏం వద్దే లోడు. కింద వేసేదా కొంచెం? వద్దు, కింద వేస్తే మళ్ళీ యాడ్ చేస్తావు. క్లీనా నువ్వే కట్ చేసేస్తావు, నేను చేయను. ఇంకా లోపలికి పెట్టాలి నాకు తెలిసి కదా. చూపి చాలులే. ఇసుక కూడా ఉంది కొంచెం. లోపలంతా చెమ్మగా లేదు, ఎక్కువ నీళ్ళు పోయాలి. గోడ కానికు. ఈ చెట్టు చూసారా మామ, పపాయ చెట్టు. మా అక్క వేసింది అనమాట. ఎప్పుడెప్పుడో పపాయ తెస్తే దాని గింజలు మాత్రం వేసింది అనమాట. అది మాత్రం 2 చెట్లు చాలా పెద్దవి అయిపోయి నా హైట్ వచ్చేసాయి అనమాట. నాకంటే హైట్ ఉండండి నిజం చెప్పాలంటే. అలానే ఇక్కడ జాంకాయ చెట్టు ఉంది, మందార పువ్వు చెట్టు, అది వచ్చి కస్తూరి చెట్టు. అటుపక్క ఇంకేదో ఉంది, నాకు పేరు తెలీదు. చాలా ఉన్నాయి, 4-5 ఉన్నాయి అనమాట. స్టార్టింగ్లో 5-6 వచ్చాయి మామ, కాకపోతే అన్నీ చచ్చిపోయాయి. ఈ 2 ఉన్నాయి. ఈ మధ్య ఇంకోటి వచ్చిందనమాట, 3వది. ఇది కొంచెం చిన్నది, అప్పుడే పెరుగుతూ ఉంది ఇప్పుడే. సో చూద్దాం ఈ చెట్టు ఎన్ని రోజులు బతకద్దో. నాకైతే డౌటే పెరగద్దా లేదా అని. సో చూద్దాం. ఏం చేసుకో, రెడీయా? కానీ ఆడ అమ్మ మంచి ఫిట్టింగ్ పెట్టేసింది. ఆమె వచ్చాక ఇంటికి తీసుకొచ్చేస్తే ఇంకా మనం బయలుదేరచ్చు, అంతే కదా. వచ్చేసిందంట మా అమ్మ. అదే ఆటోలో అనుకుంటా వస్తా ఉంది. అవును, ఇదే ఆటో. అమ్మ ఎన్నట్టుంది కానీ అమ్మ లేట్ అయిపోయింది. మళ్ళీ మనం బయలుదేరబల్లా ట్రైన్కి. ఏదో ఇదేనా డాబా? షాహుల్ బిర్యానీ ఫ్యామిలీ డాబా. పోదామా? సరేపా, ఇడే పోదాం, ట్రై చేద్దాం, అంతే కదా. చూడమ్మా ఏం తింటావా? పుల్కాలు తీసుకో. కర్రీ స్టార్టర్ చెప్తాం ఫస్ట్. బాగా వద్దులేమ్మా, బడ్జెట్ దాటిపోద్ది. ఒకే కర్రీ చెప్పు, అంతే కదా. స్టార్టర్ అవసరమా మనకి? సరే చెప్పలే, లాలీపాప్ చెప్పుకో స్టార్టర్. చూద్దాం ఎట్టుంటుంది. 10 రూపాయలు కదా ఎక్కడైనా పుల్కాలు. అక్కడక్కడ 15, 13 అట్లా ఉంటాయి. ఇక్కడ 10 కదా. 10 మంచిదేలే. డాబా కొత్తది మామ, ఈ మధ్య పెట్టారనుకుంటా. నీట్గా డెకరేషన్ చేస్తున్నారు. నాకు ఆనియన్స్ ఇష్టం మామ, అసలు ఇవి ఇష్టం ఉండదు అనమాట. కీర నార్మల్గా తినడానికి బాగుంటుంది కానీ మంచికి బాగుండదు. నీకు ఇష్టమా కీర? నాకు ఇష్టం ఉండదు. లాలీపాప్ చెప్పుకున్నాం అనమాట. హాఫ్ చెప్పుకున్నాము. నార్మల్గా అయితే 3 pieces కాదు, 6 వస్తాయి అనమాట. మేము హాఫ్ చెప్పుకున్నాం కాబట్టి 3 వచ్చు. నీకు వద్దు కదా.
ఏమంటే చూస్తున్నావు? అంటే చిన్నప్పటి నుంచి కావాలా అని అడిగిన రోజులు లేవులే, వద్దు కదా అని అడుగుతావు కదా. అంతే మరి. సర్లే నీకు వద్దులే, ఎక్కువ తినకూడదు నువ్వు. ఏమంటుంది? బాగుంది. సూపరా మామూలేనా? బాగుంది. పర్లేదా? బాగానే మామూలు ఉందిలే. టేస్టే. చీ అటు కూడా తింటారా? సాస్ వేస్టే కదా. దుమ్ము చూడు, దుమ్ము అనవసరం చెప్పాము. కాజు చికెన్, కాజు ఎక్కువ ఉంటుంది అనమాట కదా. ఏమిలే, బాగానే ఉంటుంది. సూపర్ ఉంది. అవునా? హైలైట్. ఏమా సాటిస్ఫైయా? ఫుల్లా సరిపోయింది కదా, ఇంకేమైనా కావాలి? స్ప్రైట్ తీసుకుందాం పైగా. ఓకే, నిమ్మకాయ పెట్టుకో స్ప్రైట్ కోసం. సో తిని తిరగడానికి ఎవరైనా నడుస్తారు మా, మేమైతే కూర్చోన్నాం అనమాట 10 నిమిషాల నుంచి. ఎండ చాలా ఎక్కువ ఉంది, సో అందుకని ఈరోజు నేను రిటర్న్ అవుతున్నాను అనమాట నెల్లూరు నుంచి. కాట్పాడికి వెళ్ళి అక్కడి నుంచి మన సైడ్కి వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి అయితే వచ్చాను, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట. సో అందుకని వెళ్ళే ముందు మా అక్కడికి చిన్న పార్టీ ఇచ్చా. పార్టీ కదా, అంతే. డబ్బులు మాత్రం డబ్బు నీదేలే. ఫోన్ పేలో బిల్ పెట్టేస్తాను. సో అదనమాట ఈరోజు మందర. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మళ్ళా. బాయ్.